సో ఈ రోజు మనం పటాన్చెరు బస్ స్టాండ్ లో ఉన్నాము. ఆర్టీసీ కార్మికుల ఏవైతే చర్చలు ఉన్నాయో అవన్నీ కూడా విఫలమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అంతా ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా నిరసనను ప్రదర్శిస్తున్నాయి. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ మన పటాన్చెరు బస్ డిపోలో ఒక్క బస్సు కూడా లేదు, అంత నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ఊర్లకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రయాణికులను అడిగి మరి వారి ఇబ్బందులు ఏంటి, మరి ఈ సమ్మె వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందనే విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పటాన్చెరు బస్ స్టాప్ డిపోలో ఉన్నాము. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈరోజు సమ్మె కారణంగా ఒక బస్ కూడా లేని వైనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి తిన్న అడిగి తెలుసుకుందాం. హాయ్ మా, మీ పేరు? నందిని. నందిని, ఏం చేస్తుంది? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇక్కడ సమ్మె జరుగుతుందని తెలుసా? సమ్మె జరుగుతుందని ఈవినింగ్ తెలుసు, కానీ ఈరోజు ఉంటుందో లేదో అని తెలీదు. ఇందాక వచ్చి కనుక్కుంటే డీలక్స్ బస్సెస్, ఏసీ బస్సెస్ ఉంటాయి అన్నారు. సో వచ్చాము. ఇప్పుడు లేకపోతే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అట్లీస్ట్ ప్రీ నోటీస్ చేస్తే బాగుంటుంది, ప్రజలకు కానీ ఇబ్బంది ఉండదు అని చెప్పి అనుకుంటున్నా. అట్లీస్ట్ మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి మాకు ముందైనా తెలుస్తుంది. పేరెంట్స్కి, ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియవు కాబట్టి అట్లీస్ట్ 2 days ముందైనా ఒక న్యూస్ ఛానల్స్లో అయినా కానీ, సోషల్ మీడియాలో అయినా కానీ ఇంకా ముందు ప్రీ నోటీస్ చేస్తే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అంటే నిన్నే చర్చలు జరిపారు గవర్నమెంట్ తోటి, అవి విఫలమయ్యాయని కూడా నోటీసెస్, అంటే 40 days నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. సో గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి టైం పెడుతూ వచ్చింది. నిన్న రీసెంట్ గా విఫలమయ్యాయి, అందుకే సమ్మె చేస్తున్నాం అని చెప్పి పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అంటే అంత ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు, కాకపోతే జస్ట్ సోషల్ మీడియాలో ఒక రీల్లో చూసా అంతే. ఈ రోజు నైట్ నుంచి ఎర్లీ 12 o'clock నుంచి ఆఫ్ ఉంటాయి అని చెప్పి అంతే. మీరు ఎక్కడికి వెళ్ళారు? మేము శ్రీకాకుళం దాటాక అటు సైడ్ ఒరిస్సా వెళ్ళాలి. సో దాని గురించి బస్ గురించి వెయిట్ చేస్తున్నాం. సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి. సో మీరు ఎప్పటి నుంచి, ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక 1/2 hour అయింది. ఓకే, 1/2 hour నుంచి తను వెయిట్ చేస్తుందంట. సో ఏసీ బస్ ఉంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్, అక్కడ నుంచి శ్రీకాకుళం అవుట్ ఆఫ్ వెళ్ళాలి అని అంటున్నారు. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మరి ఈ సమ్మెలు ఏంటి? లేదండి, ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు, మాట్లాడాలండి. ఓకే, థ్యాంక్ యూ మా.